హలో అండి. వెల్కమ్ టు ది నెక్స్ట్ సెషన్. సో, ఇవాళ మనం ఎస్ఏపిలో ఒక కంపెనీ క్రియేట్ చేద్దాం. కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి? అండ్ బిజినెస్ ఏరియాస్ ఎలా క్రియేట్ చేయాలి? వాటిని అంటే పేరెంట్ కంపెనీని కంపెనీ కోడ్స్‌కి ఎలా అసైన్ చేయాలి? బిజినెస్ ఏరియాస్‌ని కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకి ఎలా అసైన్ చేయాలి? అసలు అవేంటనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీ ఒక నోట్‌ప్యాడ్ ఫైల్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఒక క్లయింట్ వచ్చాడండి. క్లయింట్ నేమ్ వచ్చేసి సొసైటీ. ఆ క్లయింట్ వచ్చేసి సొసైటీ క్లయింట్. ఈ సొసైటీ క్లయింట్ కి ఎగ్జాంపుల్ సొసైటీ టీ పౌడర్ ఉంది, సొసైటీ కాఫీ పౌడర్ ఉంది, అలాగే సొసైటీ మిల్క్ పౌడర్ ఉంది. ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మరి ఈ సొసైటీ కంపెనీకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా, సొసైటీ టీ పౌడర్, సొసైటీ కాఫీ పౌడర్, సొసైటీ మిల్క్ పౌడర్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక పేరెంట్ కంపెనీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. పేరెంట్ కంపెనీ అంటారు. సో పేరెంట్ కంపెనీ అంటే ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో మనకి రిలయన్స్ జియో ఉంది, రిలయన్స్ ట్రెండ్స్ ఉంది, ఇవన్నీ సబ్సిడరీస్. సో వాట్ ఈస్ ద మెయిన్ కంపెనీ మీన్స్ ఇట్ ఈస్ ఏ రిలయన్స్ ఇండస్ట్రీస్. అందులో మనకి చాలా సబ్సిడరీస్ ఉన్నాయి, లైక్ రిలయన్స్ జియో అని, రిలయన్స్ ట్రెండ్స్ అని, రిలయన్స్ ఫుట్ ప్రింట్స్ అని, ఇలా అన్నమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే పేరెంట్ కంపెనీ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ మెయిన్ కంపెనీ. సో మెయిన్ కంపెనీ అంటే సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. మరి ఈ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది దీంట్లో మనకి ఏంటంటే సబ్సిడరీస్ ఏమున్నాయంటే సొసైటీ టీ పౌడర్, సొసైటీ కాఫీ పౌడర్, సొసైటీ మిల్క్ పౌడర్. సో దీస్ ఆర్ ద కంపెనీ కోడ్స్. సో రియల్ టైమ్ సినారియోలో మనకి నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. నేను లాస్ట్ చేసిన ప్రాజెక్ట్ అయితే 75 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో అది బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ బట్టి కంపెనీ కోడ్స్ ఉంటుంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం మనం ఏం చేసామంటే ఒక పేరెంట్ కంపెనీ క్రియేట్ చేసాము, అలాగే కొన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసాము. పేరెంట్ కంపెనీకి వచ్చేసరికి మనం ఏదైనా ఒక 6 క్యారెక్టర్స్ తో కోడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 6 క్యారెక్టర్స్. అంటే 6 క్యారెక్టర్స్ లోపటే ఆ కోడ్ అనేది ఉండాలి. అది ఆల్ఫాబెట్స్ అయినా కావచ్చు, నెంబర్స్ అయినా కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే SCGRIN. సో SCGRIN అంటే సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నేను ఈ విధంగా క్రియేట్ చేసుకోను. ఇప్పుడు ఇలానే చేయాలని ఏం లేదు, నేను ఇలా కూడా చేసుకోవచ్చు. SC123. సో లైక్ దట్. సరే కాసేపు SCGRIN ఇలా చేద్దాం. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 6 క్యారెక్టర్స్. 2 లెటర్స్ అయినా పెట్టచ్చు, 3 లెటర్స్ అయినా పెట్టచ్చు, మన ఇష్టం. ఓకేనా? ఇక్కడ మనకి కంపెనీ కోడ్స్. ఈ కంపెనీ కోడ్స్ ఇప్పుడు కూడా మనకి మాక్సిమం 4 డిజిట్స్ ఉండాలి. మ్యాక్స్ వచ్చేసి 4 డిజిట్స్, మినిమం 1 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు. దీనికి వచ్చేసరికి నేను ST1 లేదా SC1, SC2, SC3 అని కంపెనీ కోడ్స్ అనేది ఇలా క్రియేట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 4 క్యారెక్టర్స్. 4 క్యారెక్టర్స్ మించి ఉండకూడదు. ఓకేనా? ఇది వచ్చేసి మనకి పేరెంట్ కంపెనీ, సో మెయిన్ కంపెనీ, సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కంపెనీ కోడ్స్. సొసైటీ టీ పౌడర్, సొసైటీ కాఫీ పౌడర్, సొసైటీ మిల్క్ పౌడర్. ఓకే, సో లెట్స్ లాగిన్ టు ది SAP. S4HANA చేద్దాం ఇలానే మళ్ళీ. ఫస్ట్ SAP S4HANA చేద్దాం. SAP యూజర్ పాస్వర్డ్ ఇండియా 123. పేరెంట్ కంపెనీని క్రియేట్ చేయడానికి మనకి నావిగేషన్ ఉంటుంది, టీ కోడ్ కూడా ఉంటుంది. బట్ నావిగేషన్ ద్వారా ఫస్ట్ క్రియేట్ చేద్దాం, టీ కోడ్ కూడా చెప్తాను ఎలా యూజ్ చేయాలో. ఓకే, సో SAPలో మనం స్టార్ట్అప్ అవగానే ఇది వచ్చేసి మెనూ బార్. దీన్ని మనం ట్రాన్సాక్షన్ బార్ అంటాం, స్టాండర్డ్ టూల్ బార్,
ప్రాపర్టీ బార్స్, దీని అప్లికేషన్ బార్, ఇది వచ్చేసి మనకి స్టేటస్ బార్, మెనూ బార్, ట్రాన్సాక్షన్ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ప్రాపర్టీ బార్, అప్లికేషన్ బార్ అండ్ స్టేటస్ బార్. ఓకే, దీన్ని మనం జియుఐ అంటాం. జియుఐ మీన్స్ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఎస్సిపి అనేది ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత, డెవలప్మెంట్ అయిన తర్వాత ఎండ్ యూజర్ అంటే యూజర్ లెవెల్లో ఈ స్క్రీన్ ఎక్కువ యూజ్ చేస్తాడు. అంటే ప్రతి ఒక్క యూజర్ అనమాట. అంటే ఫినాన్స్ యూజర్ కావచ్చు, సిఓ యూజర్ కావచ్చు, లేదంటే లాజిస్టిక్స్ యూజర్స్ కావచ్చు. ప్రతి ఒక్క యూజర్ ఈ స్క్రీన్ ని యూజ్ చేస్తాడు. దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. దీన్ని కొంతమంది ఎస్ఏపి ఈజెక్ట్ స్క్రీన్ అంటారు, ఇంకొంతమంది ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. అంటే ఎండ్ యూజర్ వాడే స్క్రీన్ కాబట్టి ఎండ్ యూజర్ స్క్రీన్ అంటాం. బట్ ఎలా అయినా పిలవచ్చండి. ఓకే, బట్ ఏంటంటే మెయిన్ అఫీషియల్ గా వచ్చేసి ప్రొఫెషనల్ గా ఏంటంటే ఇట్ ఈస్ జియుఐ, గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. ఇట్స్ ప్రొఫెషనల్. ఓకే, ఇక్కడ మనం ఈ జియుఐ స్క్రీన్ నుంచి డెవలప్మెంట్ స్క్రీన్కి వెళ్ళడానికి మనకి ఇక్కడ టీ కోడ్ ఉంటుంది, ఎస్పిఆర్ఓ అని. ఆ ఎస్పిఆర్ఓ అనేది ఈ ట్రాన్సాక్షన్ బార్లో ఎంటర్ చేయాలి. ఎస్పిఆర్ఓ మీన్స్ సిస్టమ్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్. సిస్టమ్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్, ఎంటర్. SAP reference IMG. IMG means implementation guide. IMG in the sense of it is implementation guide. Enter. ఇదండి. సో ప్రతి ఒక్క డెవలపర్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఎక్కడ చేస్తారంటే ఈ స్క్రీన్ లో చేస్తారు. ఈ స్క్రీన్ లో ప్రతి ఒక్క డెవలపర్ కావచ్చు, లేదా ఎస్ఏపి ఎఫ్ఐసి డెవలపర్ కావచ్చు, ఎంఎం డెవలపర్ కావచ్చు, ఎస్డి డెవలపర్ కావచ్చు, ప్రతి ఒక్క డెవలపర్ ఈ స్క్రీన్ యూజ్ చేస్తాడు ఎక్సెప్ట్ అబాబ్ బేసిస్. పక్కన పెట్టేసాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనం ఫస్ట్ ఏం చేయాలి, ఒక పేరెంట్ కంపెనీ క్రియేట్ చేయాలి. మరి ఈ ఎంజీ స్క్రీన్ నుంచి మళ్ళీ మనం యూజర్ స్క్రీన్కి వెళ్ళాలంటే, జియోకి వెళ్ళాలంటే ఏం చేస్తాం, ఇక్కడే మనం /n అని ఎంటర్ చేయాలి. /n. /n అంటే ఐఎంజీ స్క్రీన్ టు జియోఐ స్క్రీన్, అంటే గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ మళ్ళీ ఎంటర్ చేసాం. సో గెట్ బ్యాక్ టు ది స్క్రీన్. ఓకే, సో SPRO, SAP రిఫరెన్స్ IMG. సో ఇది ఇంప్లిమెంటేషన్ స్క్రీన్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం కంపెనీని క్రియేట్ చేయాలి, పేరెంట్ కంపెనీని క్రియేట్ చేయాలి. సో పేరెంట్ కంపెనీని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఈ యారో సింబల్ మీద క్లిక్ చేయాలి. చిన్న యారో సింబల్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి. డెఫినేషన్, ఫినాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. సో సెలెక్ట్ డిఫైన్ కంపెనీ. ఇక్కడ సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ మనం కోడ్ ఇవ్వాలి. చెప్పే కదా కోడ్ అనేది ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 6 క్యారెక్టర్స్ ఉండొచ్చు చెప్పా కదా. సో ఎగ్జాంపుల్ నేను SC, ఇది కేస్ సెన్సిటివ్ లేదండి, క్యాపిటల్ నేర్చుకోవచ్చు, స్మాల్ నేర్చుకోవచ్చు. SCGRIL. SC అంటే ఏంటి మనకి, సొసైటీ. GR అంటే గ్రూప్, IR అంటే ఇండస్ట్రీస్. సో సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి నేను కంపెనీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇక్కడ స్ట్రీట్ నెంబరు, పోస్ట్ బాక్స్ నెంబరు, పోస్టల్ కోడ్, సిటీ, కంట్రీ, లాంగ్వేజ్, కరెన్సీ అనేది ఇట్ ఈస్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి కంట్రీ, లాంగ్వేజ్, కరెన్సీ అనేది మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇవనేది అంత అక్కర్లేదు. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యూ కెన్ క్రియేట్. అంటే ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ద ఇన్ఫర్మేషన్ అంటే యూ కెన్ ఫిల్ ఇట్. ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఇది రియల్ టైమ్ సినారియో వచ్చేసరికి ఏంటంటే క్లయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు కాబట్టి, క్లయింట్ మనం డేటా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఆ డేటా ప్రకారం ఇక్కడ మనం ఫిల్ చేస్తాం. సో ప్రెసెంట్ ఇక్కడ వచ్చేసి నేను స్ట్రీట్ వచ్చేసి నేషన్ 5 lakhs.
లేదంటే ఇలా రాసుకోండి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ స్టేట్. రైట్. సో ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎలాగైనా ఫిల్ చేసుకోవచ్చు. సో పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్, సిటీ, కంట్రీ, లాంగ్వేజ్ కి, కరెన్సీ. బట్ ఈ ఫీల్డ్స్ అనేది ఏదో ఒకటి ఇవ్వచ్చు అండి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. నేను ఏదో ఒకటి ఇస్తాను, ఏదైనా ఇవ్వచ్చు మీ ఇష్టం. సేవ్ చేయండి. సేవ్ చేయగానే మనకి ఒక రిక్వెస్ట్ బాక్స్ అనేది ఇలా వస్తుంది. సో ఈ రిక్వెస్ట్ బాక్స్ అనేది ఏంటి అనేది మనం కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ రిక్వెస్ట్ బాక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రిక్వెస్ట్ బాక్స్ అనేది మనం బేసిస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము. బేసిస్ టీమ్ వాళ్ళు మనం ఫార్వర్డ్ చేయాలన్నా, మనం బేసిస్ టీమ్ వాళ్ళకి చేయాలని ఫార్వర్డ్ చేయాలన్నా ఈ రిక్వెస్ట్ బాక్స్ అనేది చాలా కీ రోల్. ఇది ఏంటనేది ఇప్పటికంటే కొన్ని క్లాసులు అయిందో చెప్పుకుంటే బాగుంటుంది. సో ప్రెసెంట్ ఏం చేస్తారంటే ఇక్కడ క్రియేట్ బటన్ ఉంటుంది. ఈ క్రియేట్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసేయండి. సో మీ నేమ్ ఏదైతే ఇచ్చేసింది, ఎగ్జాంపుల్ నేను మా పేరు ఇస్తాను. ఎంటర్. సూర్యదేవర్ష్. ఎంటర్. సేవ్ చేసి. సో డేటా వాజ్ సేవ్డ్. ఇక్కడ ఏమైంది, మనకి పేరెంట్ కంపెనీని క్రియేట్ చేసాం. వన్స్ ఎప్పుడైతే మనం పేరెంట్ కంపెనీని క్రియేట్ చేసామో అగైన్ గెట్ బ్యాక్ టు ది ఐఎండి స్క్రీన్. సో బ్యాక్ వచ్చేసేయండి. సో ఈ స్టెప్స్ అనేది మనం ఎలా యూజ్ చేసామండి, ఇక్కడ మనం యూజర్ స్క్రీన్ నుంచి ఎస్పిఆర్ఓ టైప్ చేశాను. ఆ తర్వాత ఎస్సీ ప్రిఫరెన్స్ ఐఎంజీ అన్నాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫినాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ ఏ కంపెనీ. డిఫైన్ ఏ కంపెనీ. బట్ ఇన్ని స్టెప్స్ లేకుండా డైరెక్ట్ గా నాకు ఈ స్టెప్ కావాలంటే ఒక టీ కోడ్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ కోడ్ అంటాం. సో ఆ కోడ్ ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా మనం ఏంటంటే ఇన్ని స్టెప్స్ కి అంటే ఈ నావిగేషన్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా మనం ఎండ్ యూజర్ స్క్రీన్ నుంచి ఈ స్టెప్ వచ్చేస్తాం. సో దానికోసం మనం ఆ కోడ్ ఏంటో చూద్దాం. OX15. OX15 టు క్రియేట్ ఏ కంపెనీ విత్ ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ కోడ్ తో కంపెనీని క్రియేట్ చేయాలంటే OX15 యూజ్ చేయాలి. OX15 ఎంటర్ చేయగానే చూడండి డైరెక్ట్ గా స్క్రీన్ వస్తుంది. మధ్యలో ఆ పాత తక్కర్లేదు, మనకి ఆ పాత అక్కర్లేదు. సెలెక్ట్ న్యూ ఎంట్రీస్, ఎంటర్ యువర్ కంపెనీ కోడ్, ఎంటర్ యువర్ కంపెనీ నేమ్, ఇన్ఫర్మేషన్, సేవ్ చేయండి అంతే. కానీ ఈ టీ కోడ్ తో ప్రాక్టీస్ చేయడం అనేది ఇప్పుడు రైటింగ్ కాదు. రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో మనం టీ కోడ్స్ యూజ్ చేయాలి, అది ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే ఇనీషియల్ గా మనకి పాత్ ద్వారా ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఎస్ఏపి బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి టీ కోడ్ మర్చిపోతే మీకు పాత్ ద్వారా ఆ టీ కోడ్ ఐడెంటిఫై చేయొచ్చు. అంతేగాని టీ కోడ్ ద్వారా వి కాంట్ ఐడెంటిఫై ద పాత్. అంటే పాత్ ని ఐడెంటిఫై చేయలేమండి టీ కోడ్ ద్వారా. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నాకు టీ కోడ్ గుర్తులేదు, టీ కోడ్ గుర్తులేదు. ఇప్పుడు నాకేంటి, ఆ పాత్ ఒక టీ కోడ్ కావాలి. సో నేను ఎట్లా ఐడెంటిఫై చేస్తాను? ఎస్పిఆర్ఓ, ఎస్ఈపి రిఫరెన్స్ ఐఎంజీ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫినాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఈ డిఫైన్ కంపెనీకి సంబంధించిన టీ కోడ్ కావాలి నాకు. నేను ఫస్ట్ ఏం చేయాలి, జస్ట్ ఆ పాత్ ఓపెన్ చేసి మెనూ బార్ లో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. అగైన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసి ఇక్కడ డిస్ప్లే కీ, ఈ డిస్ప్లే కీలో ఐఎంజీ యాక్టివిటీ ఉంటుంది. ఐఎంజీ యాక్టివిటీ సెలెక్ట్ చేయండి. లాస్ట్ 4 లెటర్స్ OX15 టీ కోడ్స్. మీరు క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేయాలంటే OB45. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలంటే OX02. బిజినెస్ ఏరియా క్రియేట్ చేయాలంటే OX03. ఇలా ప్రతి దానికి లాస్ట్ 4 లెటర్స్ మన కోడ్స్ అండి. లాస్ట్ 4 లెటర్స్ మనకి కోడ్స్.
4 డిజిట్స్. ఓకే. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే నావిగేషన్ మనకి ఐడియా ఉంటే ఆ కోడ్ని ఐడెంటిఫై చేయొచ్చు. బట్ కోడే గుర్తుంది, కోడ్ని బేస్ చేసుకొని మన నావిగేషన్ని ఐడెంటిఫై చేయలేము. నావిగేషన్ అనేది గుర్తుండాలి, యాజ్ వెల్ as కోడ్ కూడా మనకి గుర్తుండాలి. ఓకే. సరే, ఇప్పుడు మనం ఏం చేసాం, పేరెంట్ కంపెనీ క్రియేట్ చేసాం. వన్స్ పేరెంట్ కంపెనీ క్రియేట్ చేశాక దాని సబ్సిడరీస్ మనం క్రియేట్ చేయాలి కదా. సబ్సిడరీస్ అంటే ఏమున్నాయి, సొసైటీ టీ పౌడర్, సొసైటీ కాఫీ పౌడర్, సొసైటీ మిల్క్ పౌడర్. ఇలా మనకి 3 కంపెనీస్ ఉన్నాయి, 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. దీనికి SC1, SC2, SC3. సో మనకి ఈ కంపెనీస్ లో మనకి సేల్స్ యాక్టివిటీస్, పర్చేస్ యాక్టివిటీస్, ప్రతి యాక్టివిటీస్ జరుగుతాయి అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏంటంటే పేరెంట్ కంపెనీ జస్ట్ ఏం చేస్తుందంటే ఈ కంపెనీ కోడ్స్ అన్నింటినీ కూడా కన్సిడరేట్ చేస్తుంది, అంటే ఒక మర్జ్ చేస్తుంది. అంటే గ్రూప్ చేస్తుంది, అంటే గ్రూప్ లో మనకు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఎడిట్ కాపీ డిలీట్ చెక్ కంపెనీ కోడ్, ఎడిట్ కాపీ డిలీట్ చెక్ కంపెనీ కోడ్. సో క్లిక్ చేయండి దీని మీద, డబుల్ క్లిక్ ఆన్ ఎడిట్ కంపెనీ కోడ్ డేటా, డబుల్ క్లిక్ ఆన్ ఎడిట్ కంపెనీ కోడ్ డేటా, సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. బట్ ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 4 క్యారెక్టర్స్ అని చెప్పా కదా. సో కంపెనీ కూడా వచ్చేసి SC1. SC1 అంటే సొసైటీ టీ పౌడర్, హైదరాబాద్, కంట్రీ ఇండియా, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్. సేవ్ చేశాను. సేవ్ చేయగానే ఇక్కడ మనకి కంపెనీ సొసైటీ టీ పౌడర్. గమనించారో లేదో, మీకు పేరెంట్ కంపెనీని క్రియేట్ చేసినప్పుడు దాని ఫోన్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ, మెయిల్ ఐడి కానీ, వెబ్సైట్ కానీ ఇవన్నీ అడగలేదు. కానీ కంపెనీ కోడ్ క్రియేట్ చేసినప్పుడు అవన్నీ అడుగుతుంది. బికాస్ ఈ కంపెనీ కోడ్లో మనకి యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. చూడండి, అండ్ సిస్టమ్. సిస్టమ్ అంటే ఈ కంపెనీని మనం సెర్చ్ చేయడానికి ఒక కీ పెట్టుకుంటాం. సొసైటీ పౌడర్ STP. STP అంటే సొసైటీ టీ పౌడర్ అలా. సో STP. కంట్రీ ఇండియా. మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్ అనేది ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, నాట్ సెల్ఫ్. సో మీకు కావాలంటే ఎంటర్ చేసుకోవచ్చు. రియల్ టైం మన క్లయింట్ డేటా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ డేటా ప్రకారం ఇక్కడ ఎంటర్ చేస్తాము. ప్రెసెంట్ అయితే అక్కర్లేదు, దీన్ని ఎంటర్ చేసేయండి. సో రిక్వెస్ట్ బాక్స్ అనేది ఎంటర్ చేయండి. డేటా వాస్ సేవ్. వన్స్ ఎప్పుడైతే మనకి డేటా సేవ్ అయిందో జస్ట్ గెట్ బ్యాక్, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. SC1 సొసైటీ బోర్డర్ క్రియేట్ అయ్యింది. ఓకే, అలాగే మీరు ఎన్ని కంపెనీ కోడ్స్ కావాలంటే అన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ న్యూ ఎంట్రీస్, SC2 క్రియేట్ చేస్తాం, సొసైటీ కాఫీ పౌడర్. అంటే ప్రతిసారి బ్యాక్ వెళ్ళి క్రియేట్ చేయాలి. ఇక్కడ కూడా నెక్స్ట్ ఎంట్రీ ఉంటుంది చూసారా. నెక్స్ట్ ఎంట్రీ అంటే నెక్స్ట్ కంపెనీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఊరికే మళ్ళీ బ్యాక్ వెళ్ళి రావట్లేదు, జస్ట్ చూపించే మీకు అంతే. సొసైటీ టీ పౌడర్, సొసైటీ కాఫీ పౌడర్, సిటీ హైదరాబాద్, కంట్రీ ఇండియా, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్. సేవ్ చేయండి. కంపెనీ సొసైటీ కాఫీ పౌడర్, సిస్టమ్ SCP, కంట్రీ ఇండియా, ఎంటర్. సేవ్. నెక్స్ట్ SC3 సొసైటీ మిల్క్ పౌడర్,
సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే 3 కంపెనీ కోడ్స్ ని క్రియేట్ చేస్తాం. SC1, SC2, SC3. సెలెక్ట్ పొజిషన్ బటన్ ఒకవేళ చెక్ చేసుకోవాలి అవి క్రియేట్ అయ్యలేదు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ పొజిషన్ మీద క్లిక్ చేసి SC1 ఎంటర్ చేయండి. చూడండి, SC1 సొసైటీ టీ పౌడర్, SC2 సొసైటీ కాఫీ పౌడర్, SC3 సొసైటీ మిల్క్ పౌడర్, 3 కంపెనీస్ ఉన్నాయి. ఒకవేళ ఈ కంపెనీని మళ్ళీ ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ చూడండి, అడ్రస్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ అడ్రస్ కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, ఏదైనా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేయాలంటే ఇక్కడ మీరు ఎడిట్ చేయొచ్చు. లేదు ఇది నాకు వద్దు, ఈ కంపెనీని నేను డిలీట్ చేసేయాలి, అసలు ఎంటైర్ కంపెనీ డిలీట్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని డిలీట్ డిలీట్. ఓకే, ఇప్పుడు నేను చేయట్లేదు డిలీట్, నాకు అవసరం ఉంది కాబట్టి. సో ఐ డోంట్ వాంట్ టు డిలీట్ దిస్ కంపెనీ. ఓకే, ఈ విధంగా. సో డిలీట్ చేయాలంటే ఇక్కడే డిలీట్ చేయొచ్చు. ఎడిట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, దీనిపైన డబుల్ క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఆ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో అప్ టు దిస్ క్లియర్ కదండి. యా, ఇప్పుడు మనం ట్యాక్ అయిపోతాం. రైట్, పేరెంట్ కంపెనీ క్రియేట్ చేస్తాం. పేరెంట్ కంపెనీ అంటే ఏంటి, సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. కంపెనీ కోడ్స్ క్రియేట్ చేస్తాం. సొసైటీ టీ పౌడర్, సొసైటీ కాఫీ పౌడర్, సొసైటీ మిల్క్ పౌడర్, 3 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే క్లయింట్ ఒక బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి. అంటే క్లయింట్ ఒక బిజినెస్ యాక్టివిటీస్ ని ఏ ప్లేసెస్ లో రన్ చేస్తున్నాడు, ఏ ప్లేస్ లో చేస్తున్న యాక్టివిటీస్ అనే దానికి మన బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి. ద బిజినెస్ ఏరియాస్ నథింగ్ బట్ ప్లేసెస్ అండి. ఇప్పుడు హైదరాబాద్ తన యాక్టివిటీస్ రన్ చేస్తున్నాడు, అలాగే సికింద్రాబాద్ తన యాక్టివిటీస్ రన్ చేస్తున్నాడు, తన బిజినెస్ యాక్టివిటీస్, అలాగే కరీంనగర్ లో యాక్టివిటీస్ రన్ చేస్తున్నాడు. సో అనమాట. సో డిఫైన్ బిజినెస్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి డిఫైన్ బిజినెస్ ఏరియాని క్లిక్ చేసి సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే SC1 హైదరాబాద్ అని రాస్తాను, SC2 కరీంనగర్ రాస్తాను. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్ వైజ్ కూడా బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తారు. అంటే బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటంటే కొంతమంది ఇలా కూడా క్రియేట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్ వైజ్ అండ్ డివిజన్ ఉంటుంది, డివిజన్ వైజ్ ఇది క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే SC1 టీ పౌడర్స్, SC2 కాఫీ పౌడర్స్, SC3 మిల్క్ పౌడర్స్. అంటే ప్రొడక్ట్ వైజ్ కూడా మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మన బిజినెస్ ఏరియాస్ లో ఓన్లీ ఈ యాక్టివిటీస్ రన్ చేస్తాం. ఓకే, ఇలా కూడా ప్రోడక్ట్ వైజ్ కూడా క్రియేట్ చేస్తారు. బట్ ఎందుకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం, ఇప్పుడు ఇది అనేది కొంచెం తర్వాత చెప్తాను ఇది. ఓకే, ఇది మీకు ఇప్పుడు అవసరం లేదు. ప్రజెంట్ మీరు ప్రాక్టీస్ అనేది ఎలా చేస్తారంటే నేను చెప్పిన విధంగా చేయండి. హైదరాబాద్, కరీంనగర్. ఎందుకంటే డివిజన్స్ చెప్పేటప్పుడు మీకు ఇది చెప్తే బాగా క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసం ఇప్పుడు చెప్పట్లేదు నేను. కరీంనగర్, హైదరాబాద్, కరీంనగర్ అండ్ నిజామాబాద్ అని. నిజామాబాద్ లేకపోతే వైజాగ్, SC4 విజయవాడ, SC5 చెన్నై, SC6 మదురై. ఇక్కడ బిజినెస్ సిరీస్ ఏం చేస్తానంటే మీకు అర్థం కావడం కోసం హైదరాబాద్, కరీంనగర్, వైజాగ్, విజయవాడ, చెన్నై, మదురై చేశాను. అంటే కొంతమంది ఏంటంటే మన బిజినెస్ ఏరియాస్ ని ప్రోడక్ట్ వైజ్, డివిజన్ వైజ్ కూడా క్రియేట్ చేసుకుంటారు. అది ఎలాగనేది మీకు నేను డివిజన్ వైజ్ చెప్తాను. డివిజన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది చెప్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రజెంట్ వచ్చేసి మీరు హైదరాబాద్, కరీంనగర్, వైజాగ్, విజయవాడ, చెన్నై, మదురై ఇలా క్రియేట్ చేసుకోండి. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. సరే, అది కూడా ఏంటంటే ఇది క్రియేట్ చేయడం బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. సో క్లయింట్కి ఎలా అవసరమైతే అలా క్రియేట్ చేస్తాం. ఏదో మనం వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేయాలని రూల్ అయితే లేదు. సో ఏ ప్రాజెక్ట్ అయినా మన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం చేస్తాం. సో క్లయింట్ చెప్పింది ఫైనల్ ఉంది. బ్యాక్ వచ్చేసి ఓకే. సో ఈ విధంగా మనం ఏం చేసామంటే 3 బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్, ఒక 6 బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేసాం.
అవి చెక్ చేసుకోవాలంటే సెలెక్ట్ పొజిషన్ బటన్కి వెళ్ళండి. ఇక్కడ SC1 ఇవ్వండి. హైదరాబాద్, కరీంనగర్, వైజాగ్, విజయవాడ, చెన్నై, మదురై ఈ విధంగా క్రియేట్ చేశాం. ఓకే, సేవ్ చేసాం. నెక్స్ట్, మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాస్. అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ బిజినెస్ ఏరియాస్ ని ఒక కన్సల్టేటివ్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఇది చెప్పాలంటే, హైదరాబాద్, కరీంనగర్ ఉన్నాయి. ఇవి 2 ప్లేసెస్ మనకి ఎందులో మనకి ఏ స్టేట్లో ఉన్నాయి? తెలంగాణలో ఉన్నాయి. లైక్ వైజాగ్, విజయవాడ ఎందులో ఉన్నాయి మనకి? ఆంధ్రప్రదేశ్. తమిళనాడు, సారీ, మదురై, చెన్నై, తమిళనాడు. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే స్టేట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మెయింటైన్ కన్సల్టెన్సీ బిజినెస్ ఏరియా అంటే స్టేట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేసుకోండి. అంటే కాంబినేషన్ ఆఫ్ ప్లేసెస్. సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. నేను SC1 ఇస్తాను, మళ్ళీ SC1 ఇస్తాను. సో తెలంగాణ ఇస్తాను. అంటే ఈ SC1కి మన బిజినెస్ ఏరియాలో ఉన్న SC1కి, అలాగే మన కంపెనీ కూడా SC1కి ఇక్కడ కూడా అది ఇది ఒకటి అని మ్యాచ్ అక్కడ మనకి ఏమీ అవ్వదు. ఎందుకంటే బికాస్ కంపెనీ కూడా SC1 అనేది అదొక టేబుల్లో మనకి స్టోర్ అవుతుంది. మన బిజినెస్ ఏరియాలో క్రియేట్ చేసిన SC1 అదొక టేబుల్లో మనకి స్టోర్ అవుతుంది. అండ్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాలో క్రియేట్ చేసిన SC1 ఇంకో టేబుల్లో మనకి స్టోర్ అవుతుంది. అంటే అక్కడ SC1 అంటే కంపెనీ కోడ్, సొసైటీ కోడ్. ఇక్కడ SC1 అంటే హైదరాబాద్, ఏది బిజినెస్ ఏరియాలో. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా SC1 అంటే తెలంగాణ. ఎందుకు నేను SC1 ఇస్తున్నాను? BC1, DC1, KC1 ఇచ్చుకోవచ్చు. కానీ అలా ఇస్తే మనం ఇనీషియల్గా కన్ఫ్యూజ్ అవుతాం. అంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఈజీగా ఉండదు. అన్నిటికీ ఒకటే కోడ్ ఇచ్చేస్తే మీకు ప్రాక్టీస్ చేయడం ఈజీగా ఉంటుంది. ముందు మీరు పర్ఫెక్ట్ అయితే బేసిక్స్లో, తర్వాత మనం డిఫరెంట్ కోడ్స్ ఇచ్చుకొని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇనీషియల్గా అక్కడ నేను SC1, ఇక్కడ BC1, ఇక్కడ TC1 ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అన్నిటికీ ఒకటే కోడ్ ఇస్తాను. ఎందుకు అన్నిటికీ ఒకటే కోడ్ ఇస్తా అంటే, ఇక్కడ సింపుల్ థింగ్ ఒకటి చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 ATM కార్డ్స్ ఉన్నాయనుకోండి. 10 కార్డ్స్ ఉన్నాయనుకోండి. అవి క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, డెబిట్ కార్డ్స్ కావచ్చు. మరి మీ దగ్గర 10 కార్డ్స్ ఉన్నప్పుడు 10 కార్డ్స్కి కూడా మీరు డిఫరెంట్ పిన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క బ్యాంక్ కార్డుకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంది. కోటక్ బ్యాంక్ ఒక పిన్ను, ఐసిఐసిఐ బ్యాంక్ ఒక పిన్ను, స్టేట్ బ్యాంక్ ఒక పిన్ను, కెనరా బ్యాంక్ ఒక పిన్ను. ఈ విధంగా ఒక్కొక్క బ్యాంక్ ఒక పిన్ను మీరు సెట్ చేసుకోవచ్చు. కానీ మీరు అన్నిటికీ ఒకటే పిన్ పెట్టుకుంటారు. ఎందుకోసం అని? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే అన్నిటికీ ఒకటే పిన్ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఎందుకంటే ఏ కార్డ్కి ఏ పిన్ పెట్టామో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కార్డ్స్ కలిపి ఒకటే పిన్ పెట్టుకుంటారు. చాలా ఒక పిన్ పెట్టుకోవడం వల్ల మనకి ఈ బ్యాంకులో అమౌంట్ ఆ బ్యాంకులోకి, ఆ బ్యాంకులో అమౌంట్ ఈ బ్యాంకులోకి రాదు. జస్ట్ ఏంటంటే ఒక గుర్తు కోసం. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే అదే చేస్తున్నాం. జస్ట్ SC1 అని ఎందుకు ఇస్తున్నానంటే, SC1 అనేది మన గుర్తు కోసం అనేది అది ఇచ్చేస్తాం తప్ప ఇక్కడ డిఫరెంట్గా పెట్టకూడదని ఏం లేదు. కావాలంటే ఇక్కడ DC1 కూడా పెట్టుకోవచ్చు. DC1, FC1, లేదంటే PC1, లేదా 1, 2, 3 మీ ఇష్టం. ఓకే, సో ఇక్కడ నేను చేస్తాను SC1 ఇస్తాను తెలంగాణ. SC2 ఆంధ్రప్రదేశ్. SC3 తమిళనాడు. SC1 అంటే తెలంగాణ, SC2 అంటే ఆంధ్రప్రదేశ్, SC3 అంటే తమిళనాడు. సేవ్ చేయండి. సో ఈ విధంగా నేను ఏం చేస్తానంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అని చెప్పేసి కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేశాను. బ్యాక్ వచ్చేసాను. ఓకే, సో మనకి ఇక్కడ డిఫైన్ బిజినెస్ ఏరియా అండ్ మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. దీనివల్ల యూజ్ ఏంటంటే, అంటే మనకి ఫ్యూచర్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హైదరాబాద్లో ఎంత సేల్స్ జరిగింది, కరీంనగర్లో ఎంత సేల్స్ జరిగింది, అక్కడ టోటల్ తెలంగాణలో ఎంత సేల్స్ జరిగింది, మనకి ఈ రిపోర్టింగ్ కావాలంటే ఈ బిజినెస్ ఏరియాస్, ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాస్ మనం ఇలా క్రియేట్ చేసుకోవాలి. ఇలా క్రియేట్ చేయడం వల్ల రేపు పొద్దున్న మనకి రిపోర్టింగ్ అనేది ఈజీ అవుతుంది. రిపోర్టింగ్లో మనకి ఈజీగా ఏ ఏరియాలో ఎంత సేల్స్ అయిందో మనకి, అంటే ఏ ఏరియాలో ఎంత సేల్స్ అయిందో మనకి తెలుస్తుంది.
క్లయింట్కి ఈజీగా తెలుస్తుంది. సో క్లయింట్కి ఆ విధంగా కావాలి అంటే రిపోర్టింగ్స్ మనం ఈ విధంగా బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే బిజినెస్ ఏరియాస్కి బదులు ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్స్ని పెట్టేసుకుంటారు. అంటే కొంతమంది క్లయింట్స్ అలా పెట్టుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర స్వీట్ ఐటమ్స్ ఉంటాయి. స్వీట్ ఐటమ్స్ బిజినెస్ ఏరియా SC1 పెట్టుకున్నాను. హాట్ ఐటమ్స్ బిజినెస్ ఏరియా SC1 పెట్టుకున్నాను. దీనివల్ల మనకి ఏంటంటే స్వీట్ ఐటమ్స్ ఎంత సేల్స్ అయ్యింది, అలాగే హాట్ ఐటమ్స్ ఎంత సేల్స్ అయ్యింది, ఈ రెండింటికి నేను ఏం చేస్తానంటే కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా అనేది ఇలా ఇచ్చుకుంటా. ఫుడ్ అని ఇచ్చుకుంటా. ఫుడ్ ఏరియా ఇచ్చుకుంటా. ఈ ఫుడ్ అనే దాంట్లో ఈ రెండింటిని యాడ్ చేస్తాం. సారీ, SC1 SC2 ఇది ఫుడ్ అని ఇచ్చుకుంటా. అంటే ఈ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాలో ఫుడ్ అని ఇచ్చాను. SC1 అంటే స్వీట్స్ ఏరియా, స్వీట్స్. SC2 అంటే హాట్స్. అంటే రేపు పొద్దున మనకి స్వీట్స్ ఎంత సేల్ అయింది, హాట్ ఎంత సేల్ అయింది, టోటల్గా ఫుడ్ ఎంత సేల్ అయింది అనేది మనకు తెలుసు. ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బిజినెస్ ఏరియాస్ అంటే ఓన్లీ ఖచ్చితంగా హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఇవ్వాలి, లేదంటే అమెరికా, ఇండియా ఇవ్వాలి, ఇలా రూల్ ఏం లేదు. మనం ప్రొడక్ట్ వైజ్, ప్రొడక్ట్ గ్రూప్ వైజ్, డివిజన్ వైజ్ మనం ఎలా కావాలంటే అలా ఆ బిజినెస్ ఏరియాస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే. సో ప్రెసెంట్ నేను ఎందుకు అలా క్రియేట్ చేశాను అంటే మీకు ఈజీగా అర్థం అవ్వండి. రేపు పొద్దున్న మనకి రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కోపా టాపిక్స్ వస్తుంది. కోపా టాపిక్ లో మీకు అది ఈజీగా అర్థం కావడానికి నేను అలా క్రియేట్ చేశాను. ఓకేనా. సో ఈ విధంగా మనం మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాం. సో ఆఫ్టర్ ఇప్పుడు ఇది ఎప్పుడైతే క్రియేట్ చేసామో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అసైన్మెంట్స్ చేయాలి. అసైన్మెంట్స్ అంటే ఇక్కడ మనం చూడండి. సారీ. ఈ పేరెంట్ కంపెనీ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, సొసైటీ టీ పౌడర్, సొసైటీ కాఫీ పౌడర్, సొసైటీ మిల్క్ పౌడర్. మరి ఈ 3 కంపెనీస్ కి ఈ పేరెంట్ కంపెనీ అని చెప్పేసి మీకు నాకు తెలుసు. SCBకి ఏం తెలుసు? ఈ 3 కంపెనీస్ ఈ పేరెంట్ కంపెనీకి చెందినమైన విషయం మీకు నాకు తెలుసు, ఎందుకంటే మనం చెప్పుకున్నాం కాబట్టి. కానీ SCBకి ఏం తెలుసు? దీన్ని అసైన్ చేయాలి. అంటే ఈ పేరెంట్ కంపెనీకి ఈ సబ్సిడరీస్ ని మనం అసైన్ చేయాలి. సో అసైన్ ఎలా చేస్తాము? సేమ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, ఫినాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. దీనికి కూడా మనకి టీ కోడ్ చూడండి, OX16 లాస్ట్ 4 letters. సో క్లిక్ ఆన్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. Select position button. So what's your company code? SC1. ఇక్కడ ఏమడుతుంది? పేరెంట్ కంపెనీ అడగట్లేదు, కంపెనీ కూడా అడుగుతుంది. పేరెంట్ కంపెనీ అంటే SCGRIN, సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. అది అడగట్లేదు, కంపెనీ కూడా అడుగుతుంది. కంపెనీ కూడా ఏంటి మంది? SC1. ఎంటర్ చేయండి. సి SC1, SC2, SC3 ఇవి మన కంపెనీస్. ఇప్పుడు SC1, SC2, SC3 ఈ 3 కంపెనీస్ దేనికి సంబంధించినవి? సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే కంపెనీకి సంబంధించినవి. మరి ఆ కంపెనీకి మనం ఇచ్చిన కోడ్ ఏంటి? కోడ్ ఏంటి? SCGRIN. ప్రతిదీ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. అంటే నాకైతే గుర్తుంటుంది, మీకు గుర్తు లేకపోతే రాసుకోండి ప్రతిదానికి. అంటే దీనికి ఏ కోడ్ ఇచ్చింది, దానికి ఏ కోడ్ ఇచ్చాను. SCGRIN మినిమైజ్ చేయండి. ఇక్కడ SCGRIN టైప్ చేయొచ్చు. లేదు ఒకవేళ మనం మర్చిపోయాము, అప్పుడు ఈ బాక్స్ పైన క్లిక్ చేసి దాన్ని మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పేరెంట్ కంపెనీ కోడ్స్ మాట. మనం ఇచ్చింది కొంచెం పెట్టుకోండి.
SCGRIN, సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఒకవేళ గుర్తు లేకపోతే మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ విధంగా ఫైండ్ చేయాలి. SCGRIN, SCGRIN, ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు తప్పుగా లేకుండా ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఓఎన్ కొట్టారు ఎగ్జాంపుల్, అది లేదు, అక్కడ ఏమొస్తుంది ఎర్రర్, ఎంట్రీ SCGRON T880లో. అంటే ఈ టేబుల్లో మనకి ఆ కంపెనీ అంటే ఆ కోడ్తో ఏది ఎగ్జిస్ట్ అవ్వలేదు చెప్తుంది. అంటే ఈ పేరెంట్ కంపెనీ ఇది ఆటోమేటిక్గా మనకి ఈ టేబుల్లోకి వెళ్తుంది డేటా. సో ఈ టేబుల్స్ అనేది మనం టాపిక్ చెప్పుకుంటాం. టేబుల్స్ అని ఒక ఎస్ఏపీలో వస్తుంది టాపిక్, మీకు అది చెప్తాను. ఓకేనా, అప్పుడు అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్పట్లేదు. ఓకే, SCGR అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది ఫ్రెషర్స్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అన్ని స్క్రీన్స్ ఓపెన్ చేస్తే. అందువల్ల నేను అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి, డేటా బస్ సేవ్. అంటే మనం క్రియేట్ చేసిన పేరెంట్ కంపెనీకి సబ్సిడరీస్ని అసైన్ చేస్తాం. అంటే మన మెయిన్ కంపెనీ, మన ఏదైతే కంపెనీస్ ఉన్నాయో, బిజినెస్ యాక్టివిటీస్ ఏ కంపెనీస్ ఉన్నాయో వాటిని అసైన్ చేస్తాం. డన్. సో బ్యాక్ వచ్చేసండి. అండ్ అట్ ది సేమ్ అలానే సేమ్ మెనూ పాత్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. అంటే మనం ప్లేసెస్ క్రియేట్ చేసాం, స్టేట్స్ క్రియేట్ చేసాం. సో ఆ ప్లేసెస్ ని ఏ ప్లేసెస్ ఏ స్టేట్ లోకి వస్తే మనం అసైన్ చేయాలి. సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ పొజిషన్ బటన్, యువర్ బిజినెస్ ఏరియా SC1. చూడండి, SC1 అంటే హైదరాబాద్, SC2 అంటే కరీంనగర్, SC3 అంటే వైజాగ్, SC4 అంటే విజయవాడ, SC5 అంటే చెన్నై, SC6 అంటే మదురై. మనం క్రియేట్ చేసిన ఇవి. మరి హైదరాబాద్, కరీంనగర్ మనకి ఏ స్టేట్లో ఉన్నాయి? తెలంగాణ స్టేట్లో ఉన్నాయి. ఆ తెలంగాణ స్టేట్ కోసం మనం క్రియేట్ చేసిన కోడ్ ఏంటి? SC1. ఎంటర్ చేయండి. SC1 ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా దీస్ 2 ప్లేసెస్ కమ్స్ అండర్ టు దిస్ స్టేట్. అలాగే SC2 ఆంధ్రప్రదేశ్, SC3 తమిళనాడు. సో ఈ విధంగా నేను ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ చేస్తాను. డేటా వాస్ సేవ్డ్. సో బ్యాక్ వచ్చేసండి. సో ఇదండి, ఈ విధంగా మనం ఏం చేస్తాం ఇవాళ క్లాస్లో పేరెంట్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాము, సబ్సైడరీస్ని క్రియేట్ చేస్తున్నాము, ఆ పేరెంట్ కంపెనీని సబ్సైడరీస్ని అసైన్ చేసాము, అలాగే బిజినెస్ ఏరియాస్ని క్రియేట్ చేసాము, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాము, వీటిని అసైన్ చేసాము. ఓకే, ఇది ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఫిజికల్ ఇయర్ ఏంటి అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, /NEX అంటే టు క్లోజ్ ఎంటైర్ SAP.